హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మాకు దగ్గరలో హస్బెండ్ దగ్గర చైనా మాల్ అని ఉంది. సో అక్కడికైతే వెళ్ళాము, జస్ట్ చూడడానికైతే వెళ్ళాము. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. కార్లు పార్కింగ్ అయితే చేస్తారు. సో ఇక్కడ పార్కింగ్ ఫీ అయితే కంపల్సరీ కట్టాలి. 1 అవర్కి వచ్చి 2 దినమ్స్ అలాగా. మంచి రోడ్స్కి అయితే ఉంటుంది, కొంచెం మట్టి రోడ్లు అలా అయితే పార్కింగ్ ఫీ ఉండదు అనుకుంటా, ఉండదు. సో ఇక్కడ మేము రంజాన్ మంత్లోనే వెళ్ళాము. సో నాకు వీడియో పెట్టడానికి వీలవ్వలేదు, సో అందుకని ఇప్పుడైతే పెడుతున్నాను. చూసారా, రంజాన్ కరీం అని ఎక్కడ రాశారు, రంజాన్ మంత్ అని చెప్పేసి అలా అయితే రాశారు, పెట్టారు. సో ఇది మొత్తం ఇంకా మాల్ ముందల ఇదైతే కాటన్ క్యాండీ, మాల్ ముందల అలా స్టాల్స్ లాగా పెట్టారు తినడానికి, పిల్లలకి గేమ్స్ అలాంటివి. సో ఇది ఎంట్రీ అన్నమాట. సో ఇటు నుంచి వీల్లేదు, సో అటు నుంచి అయితే వస్తున్నాము. సో ఇది మొత్తం ఎంట్రీ. సో ఈ మాల్ అయితే 1 ఎకర్లో ఉంటుంది అన్నమాట. 1 ఎకర్లో ఉంటుందంటే అర్థం చేసుకోండి మీరు ఎన్ని స్టాల్స్లో ఎన్ని షాప్స్ లాంటివి ఉంటాయో. చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి, మనం చూడాలి, ఓపిక ఉండాలి. కానీ చాలా అంటే చాలా ఉన్నాయి, మనం కొనపైన జస్ట్ చూడడానికి చాలా షాప్లు అయితే ఉన్నాయి. ఇది మొత్తం జ్యువెలరీ షాప్ అన్నమాట. సో అలా వీడియో తీసుకుంటూ ఎక్స్క్యూజ్ మీ, వీడియో తీయొద్దని చెప్పినావా, సో అందుకని అయితే వెళ్ళిపోయా. ఇదైతే లేడీస్ నైట్ డ్రెస్సెస్ అవి, ఇవి బెడ్షీట్స్ అవన్నమాట. సేవ బాటిల్స్ ఇంకా అవన్నీ ఇవి. ఈ బాయ్స్ బేబీ బాయ్వి డ్రెస్సెస్, ఇవి హ్యాండ్ బ్యాగ్స్, ఇలా చాలా షాప్లు అయితే ఉంటాయి. సో మేము వెళ్ళిన చోటుకి మొత్తం వీడియో అయితే తీసాను, తీసిన షాప్లన్నీ వీడియో అయితే తీసాను. లేడీ డ్రెస్సెస్, ఇక్కడైతే ఆ షాప్ అయితే ఓపెన్ చేయాలి. అయితే చెప్పల్స్, ఇవి బేబీ బాయ్ డ్రెస్సెస్, చాలా ఉంటాయి. డ్రెస్సెస్ షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ రంజాన్ మంత్లో అయితే సో వీళ్ళైతే మార్నింగ్ మొత్తం ఫాస్టింగ్ ఉంటారు అనమాట. ఈవినింగ్ 6కి ప్రేయర్ చేసుకొని ఫుడ్ అయితే తింటారు, కనీసం వాటర్ కూడా తాగరంట. సో రంజాన్ మంత్లో అయితే కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట దుబాయ్లో. ఏమంటే కొన్ని ఆఫీస్ కేస్ అయితే 2 అవర్స్ ముందలే వెళ్ళమంటారనమాట రంజాన్ మంత్లో ఆఫీస్కి, కొన్ని కంపెనీస్కి అలాగా. అండ్ బయట ఫుడ్ కూడా ఏం తినకూడదు రంజాన్ మంత్లో, పెద్దవాళ్ళు అలాగా. బయట ఫుడ్ కూడా ఏం తినకూడదు అనమాట పెద్దవాళ్ళు, అంటే బయట ఫుడ్ రోడ్ సైడ్ అలా ఫుడ్ తినకూడదు అనమాట రంజాన్ మంత్లో పెద్దవాళ్ళు. మళ్ళీ చిన్న పిల్లలు వాళ్ళైతే తినొచ్చు అనుకుంటా, 1 to 10 years తినొచ్చు వాళ్ళు.
అండ్ రంజాన్ మంత్లో అయితే ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తారనమాట 6కి అలాగా. ముస్లిమ్స్కి అందరికి ఇస్తారు, మనకు కూడా ఇస్తారు. కాకపోతే మేమైతే తీసుకోలేదు. మా ఇంటి దగ్గరే మసీదు కూడా ఉంది, చూశాను అనమాట. 6కి అలా ఫుడ్ కూడా ఇస్తారు. రంజాన్ మంత్లో అయితే ఫ్రీగానే ఇస్తారనమాట. సో ఇది మొత్తం ఇంకా షాపులు ఇవన్నీ అయితే ఉన్నాయి. చెప్పాను కదా కొన్ని షాప్లో ఓపెన్ చేయలేదు కదా, మేము ఈవినింగ్ 6కి అలా వెళ్ళాము. సో రంజాన్ మంత్లో వెళ్ళాము. సో అందుకని వాళ్ళు ఫుడ్ తినేసి అంతా చూసుకొని అయితే ఓపెన్ చేస్తారనుకుంటా. సో అందుకని మేబీ ఓపెన్ చేయలేదు కొన్ని షాపులు. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి.
స్లిప్పర్స్ అయితే తీసుకున్నాం 10 దినమ్స్ అవి వచ్చేసి. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం కానీ నేను వీడియో అయితే తీయలేదు. మొత్తం షూ అవన్నమాట. స్లిప్పర్స్ ఇక్కడ కూడా కాస్ట్ తక్కువే. ఇవి కూడా కాస్ట్ తక్కువగానే ఉన్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా పెద్దది ఈ మాల్ వచ్చేసి 1 ఎకర్లో ఉంటుంది. అన్ని షాపులు డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడైతే కాస్ట్ అంత ఎక్కువే ఉండవు, తక్కువలోనే ఉంటాయి. ఇవైతే హౌస్కి సంబంధించినవి మిర్రర్స్ అవన్నమాట. సో చెప్పాను కదా డిఫరెంట్ ఐటమ్స్ నాకు కూడా తెలీదు వాటిని ఏమంటారో అని చెప్పేసి. అక్కడ క్లాక్ చూడండి వెరైటీగా ఉంది గన్స్ తోటి. సో అందుకని అది వీడియో తీసాను. ఇవి బట్టలు ఆరేసుకునే స్టాండ్స్ అవన్నమాట. ఏవో మనం వీడియోలు తీసుకుంటే రింగ్ లైట్లు అలాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లైట్స్ అనమాట. కిచెన్లో అలా పెట్టుకుంటారు కదా డైనింగ్ టేబుల్ దగ్గర అలాగా. ఇవి వచ్చేసి వాళ్ళకి సంబంధించి దుబాయ్ వాళ్ళకి సంబంధించి ముస్లిమ్స్కి సంబంధించి అనమాట. ఇక్కడైతే ల్యాండ్లైన్ ఫోన్ ఉంది. సో మేము ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉందన్నమాట ల్యాండ్లైన్. మాకు చిన్నప్పుడు 10 years అప్పుడైతే ఫోన్ కూడా ఉంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ల్యాండ్లైన్ ఫోన్. ఇప్పుడైతే లేదులేండి. ఇప్పుడు ఎక్కడ అన్న టచ్ ఫోన్లు అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే లేదు. ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి సో ఏం లేవు. సో ఇవి చాలా చూసారు కదా డిఫరెంట్ అయితే ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారు కాన్కోడ్ లైటింగ్ FJT అంట. అవి కూడా ఏమో హౌస్కి సంబంధించినవి అనమాట. లోయెస్ట్ ప్రైజే ఉంటాయి మ్యాక్సిమం. కొన్ని షాప్లోనే ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ షూ అనమాట తక్కువ కాస్ట్లో ఉన్నాయి. అందరు తీసుకుంటున్నారు అక్కడ. సో నా వీడియో అనమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.